హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట చాలా టేస్టీగా దొరికే ఆనియన్ సమోసా ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో అవి మనం తినొచ్చో లేదో అనే డౌట్ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆ టేస్టీ సమోసాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దేవీస్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఆనియన్ సమోసా ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. హెల్దీ వర్షన్గా ఆలోచించే వాళ్ళు 1 కప్పు మైదా పిండి తీసుకొని 1 కప్పు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదాతో చూపిస్తున్నాను. 2 కప్పుల మైదా తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ ఆయిల్తో పిండినంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా ముద్దలాగా అవ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం హార్డ్గా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం గట్టిగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత అందులోకి ఒక గుప్పెడు అంటే ఒక పావు కప్పు వరకు అటుకులు తీసుకోండి. అటుకుల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఈ అటుకుల్ని ఎందుకు వేస్తున్నామంటే సమోసా లోపల స్టఫింగ్ ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర అటుకులు లేని పక్షాన 1 టేబుల్ స్పూన్ బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. తర్వాత 2 చిటికెళ్ళు పసుపు, మరీ ఎక్కువ వేయొద్దండి, పసుపు స్మెల్ వస్తుంది. జస్ట్ 2 చిటికెళ్ళు పసుపు వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 ఇంచు అల్లం తీసుకొని ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా మెత్తగా నూరుకొని వేసుకోండి. తర్వాత ఇదంతా ఈవెన్గా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మైదా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మన మైదా పిండి చూడండి ఈ విధంగా ఉంది, కొంచెం మెత్తబడినట్టుగా ఉంది. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ ముద్దలు చాలా చిన్న సైజు తీసుకోండి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మైదా పిండి కదా, డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చాపింగ్ ప్యాడ్ మీద పొడి మైదా పిండిని వేసుకొని ఇలా ఒక్కొక్క ముద్దని మీకు వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. ఇదే విధంగా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు వీలైనంత పల్చగా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ మీద ఒక చపాతీ వేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అదంతా ఈవెన్గా గ్రీస్ చేసుకోండి. చపాతీ అంతా ఈవెన్గా అయ్యేలాగా ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత పొడి మైదా పిండిని వేసుకోండి. పొడి మైదా పిండితో కూడా మొత్తం ఈవెన్గా గ్రీస్ చేయండి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్మూత్గా రోల్ చేసుకోండి. మరీ హార్డ్గా చేయకండి, స్మూత్గా పల్చగా రోల్ చేసుకోండి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని
ప్యాన్ వచ్చేసి మీడియం హీట్ మీద ఉండాలండి. దీని మీద ఆయిల్ ఏం వేయనవసరం లేదు. ఈ ఒక్కొక్క చపాతీని ఈ విధంగా వేసుకొని కిందకి పైకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా అట్లకాడుతూ అంటూ ఉంటుంటే పైకి పొంగుతున్నట్లు అలాగే బబుల్స్ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు చపాతీలు కలిపి మనం చేసాం కదా, ఒక్కొక్క చపాతీని ఈ విధంగా స్మూత్గా సపరేట్ చేయండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సపరేట్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి. చూడండి, మనకి షీట్ అనేది ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇదే విధంగా రోస్ట్ చేసిన చపాతీలన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. షీట్స్ అన్నీ ఈవెన్గా రావడానికి ఫస్ట్ ఇలా ఒక 2 చపాతీలను వేసుకొని స్కేల్ సహాయంతో ఎడ్జెస్ని కట్ చేసుకోండి. తయారు చేసుకొని పెట్టుకున్న షీట్స్ అన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సమోసాకి ఎంత కావాలో అంత నేను అప్రాక్సిమేట్గా కట్ చేస్తున్నానండి. మీకు కరెక్ట్ సైజ్ కావాలంటే లెంత్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకోండి. విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోండి. నేను అప్రాక్సిమేట్గా కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా అన్నీ కట్ చేసుకొని తీసుకున్నాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా సమోసాని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ షీట్స్ని ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకొని లాక్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా షీట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక షీట్ తీసుకొని ఈ విధంగా మిడిల్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం మైదా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిగిలిన హాఫ్ పార్ట్ ఎడ్జెస్కి ఈ మైదా పేస్ట్ని గ్రీస్ చేయండి. గ్రీస్ చేసి ఈ విధంగా స్టిక్ చేయండి. స్టిక్ చేసిన తర్వాత మనకి కోన్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా కోన్ రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత గట్టిగా నొక్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్కి మళ్ళీ మైదా పేస్ట్తో గ్రీస్ చేయండి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత టైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిక్ చేయండి. మీకు ఒకవేళ ఈ లేయర్ ఊడిపోతుంది అనుకుంటే మైదా పేస్ట్తో మొత్తం ఒకసారి గ్రీస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిగతావన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇంకొక సమోసా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మిడిల్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మిగిలిన హాఫ్ పార్ట్ ఎడ్జెస్కి మైదా పేస్ట్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. తర్వాత కోన్లోకి స్టఫింగ్ పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎడ్జెస్కి మైదా పేస్ట్తో ఒకసారి గ్రీస్ చేయండి. గ్రీస్ చేసి గట్టిగా టైట్గా లాగుతూ ఈ విధంగా స్టిక్ చేయండి. మన సమోసా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇదే విధంగా షీట్స్ అన్నీ కూడా సమోసాలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు వీటిని ఫ్రై చేశారంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల స్టఫింగ్ అనేది మగ్గదండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కింద పైన టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి. మన టేస్టీ క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.